నమస్తే అండి. 2025 ఫిబ్రవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 30వ తారీఖు నుండి ఫిబ్రవరి 28 వరకు మాఘమాసం ఉంటుందండి. ఈ మాఘమాసంలో అన్ని రకాల శుభకార్యాలైతే చేసుకోవచ్చు. శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాస శుద్ధ తదియ శనివారం, పాల్గొన మాస శుద్ధ పాడ్యమి శుక్రవారం వరకు ఈ ఫిబ్రవరి నెల ఉంటుందండి. ఫిబ్రవరి 1 శనివారం, తదియ తిథి పూర్వభాద్ర నక్షత్రం. 2వ తారీఖు ఆదివారం, చవితి తిథి ఉత్తరభాద్ర నక్షత్రం. 3వ తారీఖు సోమవారం, పంచమి తిథి రేవతి నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత వసంత పంచమి అండి. ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజిస్తారు. అలాగే పిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి చాలా మంచి ముహూర్తం అండి. 4వ తారీఖు మంగళవారం సప్తమి. ఈరోజు ప్రత్యేకత రథసప్తమి, సూర్యభగవానికి పూజిస్తారు. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం. బుధవారం 5వ తారీఖు అష్టమి తిథి భరణి నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత భీష్మాష్టమి. గురువారం 6వ తారీఖు నవమి తిథి కృత్రిక నక్షత్రం. ఈరోజు ధనిష్టకర్తె ప్రారంభం. శుక్రవారం 7వ తారీఖు దశమి తిథి రోహిణి నక్షత్రం. శనివారం 8వ తారీఖు ఏకాదశి తిథి మృగశిర నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత భీష్మ ఏకాదశి అండి. ఆదివారం 9వ తారీఖు ద్వాదశి తిథి ఆరుద్ర నక్షత్రం. సోమవారం 10వ తారీఖు త్రయోదశి తిథి పునర్వసు నక్షత్రం. మంగళవారం 11వ తారీఖు చతుర్దశి తిథి పుష్యమి నక్షత్రం. బుధవారం 12వ తారీఖు పౌర్ణమి తిథి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత మాఘ పౌర్ణిమ. గురువారం 13వ తారీఖు పాడ్యమి తిథి మఖ నక్షత్రం. శుక్రవారం 14వ తారీఖు విద్యా తిథి పుబ్బా నక్షత్రం. శనివారం 15వ తారీఖు తదియ తిథి ఉత్తర నక్షత్రం. ఆదివారం 16వ తారీఖు చవితి తిథి హస్త నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత సంకటహర చతుర్థి అండి. సోమవారం 17వ తారీఖు పంచమి తిథి చిత్ర నక్షత్రం. మంగళవారం 18వ తారీఖు షష్ఠి తిథి చిత్త నక్షత్రం. బుధవారం 19వ తారీఖు షష్ఠి తిథి స్వాతి నక్షత్రం. గురువారం 20వ తారీఖు సప్తమి తిథి విశాఖ నక్షత్రం. శుక్రవారం 21వ తారీఖు అష్టమి తిథి అనురాధ నక్షత్రం. శనివారం 22వ తారీఖు నవమి తిథి జ్యేష్ఠ నక్షత్రం. ఆదివారం 23వ తారీఖు దశమి తిథి మూల నక్షత్రం. సోమవారం 24వ తారీఖు ఏకాదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు సర్వ ఏకాదశి అండి. విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది. మంగళవారం 25వ తారీఖు ద్వాదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. బుధవారం 26వ తారీఖు త్రయోదశి తిథి శ్రవణం నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత మహాశివరాత్రి. గురువారం 27వ తారీఖు అమావాస్య. శుక్రవారం 28వ తారీఖు పాడ్యమి అండి. తిథి పాడ్యమి, నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ రోజుతో మాఘమాసం పూర్తయి మార్చి నెల శనివారం 1వ తారీఖుతో పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. ఇవండి ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు. ఈ నెలలో చాలా పర్వదినాలు ఉన్నాయి. అలాగే శుభకార్యాలు కూడా చేసుకోవడానికి చాలా మంచి రోజులు ఉన్నాయండి.